శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 20. ప్లేట్ తీసుకొని గీత పక్కకు వెళ్ళి కూర్చొని, బేబీ ఎందుకే ఇలా చేస్తున్నావు? నీకు కూడా తెలుసు కదా నేను మార్నింగ్ టైమ్స్ తక్కువ తింటాను అని. అందుకే నేను కూడా తినట్లా, పో ఆఫీస్కి. ఎవరు ఆపినారు నిన్ను ఇప్పుడు అని మూతి పక్కకు తిప్పేసుకుంటుంటే, కొడతా పొట్టిదానా, ఫస్ట్ తిను అంటూ దోశ తీసి నోటి దగ్గర పెడుతుంటే, నువ్వు కూడా తింటా అంటేనే తింటా, లేకపోతే లేదు. తన మాటలకి నవ్వుతూ తన్నే చూస్తూ ఆలోచిస్తుంటే, ప్లీజ్ ప్లీజ్ బేబీ, ఆకలిస్తుంది చాలా, నైట్ కూడా ఏం తినలేదు, తింటా అని చెప్పే ప్లీజ్ కదా. ముందే నా ఫేవరెట్ దోశ చేసింది పెద్దమ్మ, ప్లీజ్ బేబీ తింటానే అని ముద్దు ముద్దుగా ఫేస్ పెట్టేసి మరీ అడుగుతుంటే, తన ప్రేయసి ముద్దు ముఖాన్ని చూస్తుంటే కొరికి పెట్టేయాలనిపిస్తుంది చరణ్కి. చిన్నగా నవ్వుతూ పట్టు అంటూ నోటి దగ్గర పడుతుంటే, నువ్వు కూడా తింటావు కదా అని అడుగుతుంది ఎంతో ఆశగా. తన కళ్ళల్లో ఆశతో పాటు తనపై ఉన్న ప్రేమ అంతా కనపడుతుంటే, తన ప్రేమకి ప్రతి క్షణం పడిపోతూనే, హా బంగారం తింటాలే నాన్న అనేలోపే తన చేతిలో ఉన్న దోశ ముక్కని తన నోట్లో కుక్కేసుకొని ఇంకొక పీస్ తీసి చరణ్ ముందు పెడుతుంది. అది చూసి నవ్వుతూనే, లవ్ యూరా బేబీ అని మనసులో అనుకొని ముద్దుగా ఒకరికొకరు ఎంతో ప్రేమగా తినిపించుకుంటున్నారు. తన వల్ల కాని పనిని ఇప్పుడు ఆ ఇంటికి రాబోతున్న కోడలుగా తనే చేస్తుంటే మురిపంగా ఒకరికొకరు తినిపించుకుంటున్న జంటనే ఎంతో ముచ్చటగా చూసుకుంటుంది రాధ. పూర్తిగా బొజ్జ నిండా తినిపించేశాక, ఇక ఓకేనా బేబీ గారి అలకపోయినట్టేనా అంటుంటే మూతి ముడుచుకొని, ఇంకెప్పుడు ఇలా తినకుండా వెళ్ళకురా అంటుంది బాధగా. తన గొంతులోని బాధను క్షణం కూడా భరించలేక, అరే నా చిట్టి కదనే, బాధపడకే, తింటాలే, ఖచ్చితంగా తింటా, కావాలంటే రోజు నువ్వే తినిపించు నాకు, సరేనా అనగానే, ఖచ్చితంగా నేనే తినిపిస్తా, అంతకన్నా అదృష్టమా నాకు అని మిలమిలా మెరిసే కన్నులతో చెప్తుంటే, ఎంతో స్వచ్ఛంగా తన ప్రియురాలు చూపిస్తున్న ప్రేమకు నేనెప్పుడూ నీకు దాసోహమే అన్నట్టు ప్రియురాలకి మనసులోనే కోటి మధుర సంతకాలు ఇచ్చేసుకొని, నా బంగారం అంటూ గీతు నుదుటిను ముద్దు పెట్టేసి, అత్త వెళ్ళొస్తా, అల్లుడా జాగ్రత్త, అలాగే అత్త అంటూ తనతో పాటే బయటకు వచ్చిన గీతుకి బాయ్ బేబీ అని చెప్పేసి ముందుకు వెళ్తున్న వాడల్లా ఆగిపోయి సర్రున వెనక్కొస్తుంటే, ఏమైందోయ్ అని అడిగేలోపే కోరుకున్న ప్రియురాల నుంచి ఒక తీపి అదరాల ముద్రికను తీసేసుకొని, బాయ్ బంగారం చెంపపై చిన్నగా తడుతూ ఇంకొక బుగ్గని గట్టిగా తీసుకుని ముద్దు పెడుతూ చెప్తూనే వెళ్ళిపోతాడు చరణ్. అంత సడన్గా ప్రియుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆ ప్రక్రియకు మైండ్ స్టన్ అవుతున్నా, మనసుకు చేరిన ప్రియుడి తీపి కానుకలోనే మదిలో భద్రంగా భద్రపరుచుకొని తన చేష్టలకి చెంపపై చేయి వేసుకొని సిగ్గుపడుతూ ప్రియుడు వెళ్ళిన వైపు చూస్తున్న గీతుని చూసి మెల్లిగా తన దగ్గరకు వచ్చి, ఆహా గీతు ఏం సిగ్గుపడుతున్నావే, ఆహా ఓహో అంటూ లెఫ్ట్ సైడ్ శైలు, రైట్ సైడ్ షాలు ఇద్దరు ఒక ఆట ఆడేసుకుంటారు గీతుని. అబ్బా శైలు ఆపే అని వాళ్ళ పెడుతున్న చెక్కిలి గింతలకు గట్టి గట్టిగా నవ్వుతూనే లోపలికి పరుగు తీస్తుంది మన పాప. తన వెంటే అల్లరిగా నవ్వుతూ వెంటపడతారు మన అల్లరి పాపలు ఇద్దరు. వీళ్ళ అల్లరిని ఇంట్లో వాళ్ళంతా ముచ్చటగా మురిపంగా చూస్తూ మరీ నవ్వుకుంటున్నారు. ఇంట్లో లక్ష్మీ కళ మరీ ఎక్కువైపోతుంది అమ్మగారు. గలగల నవ్వుతూ ఇల్లంతా గల్లు గల్లు అంటూ గజ్జల సవ్వళ్ళు చేస్తూ మరీ ఆడుకుంటున్నా ఆ ఇంటి మహాలక్ష్మినే చూస్తూ ప్రేమగా ముగ్గురికి కలిపి మెటికలు విరుస్తూ మరీ అంటుంది రత్నమ్మ. ఎంతైనా నా చిట్టి పిల్లలు కదా ప్రేమగా చెప్పుకుంటుంది రాధ. సిద్ధు ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అంటే, మళ్ళీ కాలేజ్ కంటిన్యూ చేస్తావా తింటూనే అడుగుతాడు మనోజ్. బావా ఎలాగో నాకు ఇది బాగానే ఉంది కదా, ఏం చేయకుండా సైలెంట్గా ఉండి బోర్ కొట్టించుకునే బదులు అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. అంతెందుకులే నాన్న, ఎలాగో మనోజ్ ఉన్నాడు కదా, వాడితో పాటే నువ్వు కూడా బిజినెస్ పనులు చూసుకోరాదు అంటాడు కిరణ్. కిరణ్ క్యాజువల్గానే అన్నాడు, కానీ సిద్ధుకి ఎందుకో నచ్చలేదు అలా. ఏదో మొహమాటంతో మనసు నొచ్చుకుంటూ ఆలోచిస్తున్న సిద్ధు ఆలోచనలు పసిగట్టిన మనోజ్, ఇబ్బంది ఏం లేదులే సిద్ధు, నీ స్వతహాగానే నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి, సరేనా స్వచ్ఛమైన నవ్వుతో సిన్సియర్గా చెప్తాడు మనోజ్. కొడుకు మాటలు విన్నా కానీ అర్థం కాలేదు కిరణ్ మాటల్ని తను ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది. వెంటనే సిద్ధు పక్కకు వెళ్ళి కూర్చొని, కన్నా తప్పుగా అనుకుంటున్నావా నాన్న అంటాడు సిద్ధు భుజంపై ఆప్యాయంగా చెయ్యేస్తూ. కాస్త నొచ్చుకుంటూనే, అలానే కాదు మామ బాధగానే చెప్తాడు సిద్ధు. అరే నేను అలా అనలేదు నాన్న, నిన్నెందుకు కష్టపెట్టడం అనేసి అలా అన్నాను, అంతేరా, ఇలా ఫీల్ అవ్వకే, నీకేం చేయాలనిపిస్తే అదే చేసారేనా ప్రేమగా చెప్తున్న తన మామ మాటలకి అంతసేపటి తర్వాత చిన్నగా నవ్వుతూ, ఎలాగో నాలో సబ్జెక్ట్ ఉంది కదా మామ, అందుకే ఎంతోమంది స్టూడెంట్స్కి నా సబ్జెక్ట్ని నా చేతులారా షేర్ చేసి పైకి తీసుకురావాలి అనుకుంటున్నా. నేను
పైగా ఇది నాకు బాగా నచ్చింది మామ అని ముద్దుగా చెప్తుంటే, నా చిట్టి అల్లుడా నీకేం చేయాలనిపిస్తే అదే చేయనన్న, మేమెవ్వరూ నీకు అడ్డుపడము. అలాగే నిన్ను నువ్వు తక్కువగా ఎప్పుడూ అనుకోకురా, నువ్వెప్పటికీ మాలో ఒక్కడివే సరేనా అంటూనే సిద్ధుకి ఎంతో ఇష్టంగా తినిపించేస్తుంది రాధ. చిన్న పిల్లోళ్ళ నవ్వుతూ అలాగే అత్త అంటాడు సిద్ధు. తనకంటూ ఒక స్వతహాగా పేరుండాలి అన్న తపన ఉంది మన సిద్ధులో. అలాంటిది ఇప్పుడు కిరణ్ అలా అనేసరికి ఎందుకో కొద్దిగా బాధగా అనిపించింది. అదేదో ఒకరిపై ఆధారపడి ఉన్న ఫీల్ వచ్చేసింది పాపం. అందుకే అది పసిగట్టిన మనోజ్ ఆ విధంగా మాట్లాడాడు. ఎంతైనా అంతే కదండి, వాళ్ళకంటూ స్వతహాగా గుర్తింపు కావాలనే ఎప్పుడూ కోరుకుంటారు కదా. మన సిద్ధు కూడా అంతే. మరి ఎంత తను ఈ భూమి మీద పుట్టిన మనిషి కాకపోయినా తనకంటూ ఈ ఫీల్స్ అన్నీ మనతో పాటు సమానంగా ఉన్నాయిలేండి. తను అనుకున్న విధంగానే మన ప్రెజెంట్లో ది ఫేమస్ ఎనాటమిస్ట్ ఇన్ ఇండియాగా పేరు కూడా సంపాదించుకున్నాడు మన సిద్ధు బేబీ. అక్కతో వదినతో అల్లరిగా ఆడుకుంటున్న శైలుకి సిద్ధు మనసులో పడుతున్న బాధ తనకు అర్థమవుతుంటే పైనుంచి బాధగా కిందికి చూస్తుంది ప్రియుడి వైపు. అప్పటికే అల్లుణ్ణి అర్థం చేసుకున్న అత్తమామలు ఎంతో ప్రేమగా తన చెరో పక్కన చేరి మరీ తినిపించేస్తున్నారు. ఇక చాలత్తా అంటున్నా వినకుండా. ఇంతమంది ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు చూస్తుంటే అసలు తనకంటూ ఎవరూ లేరన్న థాట్ కూడా తన మైండ్లోకి రావడం లేదు ఇప్పుడు. ఎప్పుడు పేరెంట్స్ గుర్తొచ్చినా బాధ చోటు చేసుకునే గొంతులో ఇప్పుడు ఆనందమే పెరిగిపోతుంది. ఇంకా ఆపని వాళ్ళ ప్రేమకి, బావా నా కడుపు పోతుంది, కొంచెం నువ్వైనా చెప్పవా, ఇక చాలా అంటున్నా కుక్కేస్తున్నారు ఇద్దరు అని బుడ్డిగా మూతి పెట్టుకొని చెప్తుంటే తన ముద్దు చేష్టలకి నవ్వేస్తారు అంతా. ప్రియుడి ముద్దు పలుకులు పైనుంచి గమనించిన శైలు మనసులోనే తన ఇష్టసకుడికి, కన్నులు మరీ అంత ముద్దుగా బిహేవ్ చేయకే, కొరికేస్తా అల్లరిగా వచ్చిన ప్రియురాలి మాటకి సిద్ధు బుగ్గలు మందారంలా ఎర్రబడిపోయాయి. వీళ్ళిలా ఉండగా అప్పుడే మత్తుగా నిద్రలేచి గబగబా ఫ్రెషప్ అయిపోయి కిందకొస్తున్న కార్తీక్కి ఆ సీన్ కనపడి, అబ్బబ్బా ఎంత బాగున్నారబ్బా అంతా, అరే పాపం పిల్లగాడు రాత్రి కూడా ఏం తినకుండా అలానే బజ్జినాడు, జరలేపి వాడి ముఖాన ఏదైనా కొడదామని కూడా లేదు, ఓ పెద్ద కిలకిలా నవ్వుతూ మరీ తినేస్తున్నారు చూడంతా అని కోపంగా అరుస్తూ, ఏంటత్తా నువ్వైనా నన్ను లేపొచ్చు కదా, ఎంత ఆకలిస్తుందో తెలుసా అని ఒక చేత్తో కడుపు రుద్దుకుంటూ రాధ అత్తని గుర్రుగా చూస్తూ చెప్తుంటే, ఏంట్రా నేను లేపలేదా అంటూ లెఫ్ట్ ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి చెంగుని నడుములో దోపుకొని, బేబీస్ జర ఇటు రండి బిడ్డలు, ఈ అయ్యగారికి మనం ఎవరూ లేపలేదంట, రండి రండి కాస్త ఇతగాడి పని పడదాం అనగానే తల్లి ఇంటెన్షన్ అర్థమైన తన కూతుర్లిద్దరూ అలాగే కోడలు, ఆమా వస్తున్నాం అంటూ చెంగున ఎగురుకుంటూ వచ్చి రాధకి లెఫ్ట్ సైడ్ తన బిడ్డలు, రైట్ సైడ్ తన కోడలు వాళ్ళ నడుములకి చున్నీల్ని గట్టిగా బిగించేసి మరీ కార్తీక్ని చంపేసేలా చూస్తుంటే అక్కడ జరగబోయే క్యూట్ లేడీ వార్ని ఎంతో ఉత్కంఠభరితంగా చూస్తున్నారు మనోజ్, సిద్ధు అలాగే కిరణ్. అత్త మాటలకి అలాగే వాళ్ళ చూపులకి గుటకలు మింగుతూ, అమ్మో ఏంటత్త అట్లా చూస్తున్నారు, చంపేస్తారా ఏంటి అంటూనే తనకి ఏదో గట్టిగా మూడింది అని తెలవడం ఆలస్యం మెల్లిగా అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నిస్తుంటే, హారా చంపనీకే వస్తున్నాం అంటూనే వెంట పడతారు అంతా. ఒక్క క్షణం 3 లేడీ సింహాలు అన్నట్టు హఠాత్తుగా మీద పడుతున్నాయా అన్నట్టుగా తోచుతుంటే, అమ్మో ఏమైందో అత్తయ్య, ఎందుకు ఇలా వెంట పడుతున్నారు ఉరుకుతూనే అర్చేస్తున్నాడు గట్టిగా. ఒసే పట్టుకోండి ఆ వెధవని, లేకపోతే పొద్దున్నే 7 నుంచి లేపుతూనే ఉన్నా, లేచిన ప్రతిసారి 1 గంట 2 గంటలు ప్లీజ్ అత్త పడుకొని అంటూ ఎంత పిలిచినా లేవకుండా ఇప్పుడు లేచి పెద్ద లేపనే లేదంటాడా, వాణ్ణి వదలకండే పట్టుకోండి అంటూ అరుస్తూనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది రాధత్త. వాయమ్మో ఓర్ నాయనో సారీ అత్తోయ్, మత్తులో నిద్రలో ఏదో వాగి చచ్చుంటాను, నిజంగా నాకేం గుర్తులేదే, ప్లీజే వదిలేయండి. రే కార్తీక్ ఆగ్రా, ఒసే శైలు చంపుదా, చంపుదు ఆగు మరి, దేవుడా ఇప్పుడు ఆగితే నేను ఆగమైపోతా మీ చేతుల్లో, నన్ను వదలండి తల్లోయ్. కార్తీక్ ఆగుతావా లేదా, షాలు గీతు మీరు కూడా వాళ్ళ పార్టీనేనా, ప్లీజే మీ ముజ్జు మిత్రుని కదా, ఇప్పుడు అత్త చేతుల్లో పడితే నా పరిస్థితి అప్పడమైపోతుంది, ప్లీజే నన్ను వదలండి. మెట్లు చుట్టూ తిరుగుతూనే డైనింగ్ టేబుల్ దగ్గర కోపంతో బుసులు కొడుతున్న రాధకి 2 చేతులు ఎత్తి మొక్కుతూ మరీ వేడుకుంటున్నాడు కార్తీక్. అమ్మా అస్సలు వదలంగా, వదినా అటు వెళ్ళు, నువ్వు గీతు నువ్విట్రా అంటూ ముగ్గురు కలిసి మెట్ల కింద నక్కి దాక్కున్న కార్తీక్ని ఒక్కదాటిన పట్టేసుకున్నారు. ఓరి దేవుడో నా పరిస్థితి ఏంటి నాయనా, ప్లీజ్ బేబీస్ వదలండే నన్ను, అచ్చొచ్చో అలా వదలంగా అంటూ ముగ్గురు పట్టుకొని అత్త దగ్గరికి లాక్కొస్తుంటే,
అమ్మో, అత్త ముఖం చూస్తుంటేనే వణుకు పుడుతుందే. ప్లీజే, నీ కాళ్ళు మొక్కుతా వదిలే. అబ్బా, అంత ఛాన్స్ నీకు ఇవ్వలేరా, మర్యాదగారా అంటూ వాడు గింజుకుంటున్నా ఈడ్చుకొచ్చి మరి రాధ ముందు వదిలేస్తారు. అంతే, వాడినే కోపంగా చూస్తూ చేతిలోకి అట్లగర్ర అందుకుంటుంది రాధ. వామ్మో అంటూ కళ్ళని పెద్దవి చేసేసి మరీ చూస్తూ, బావా, మామా, సార్, ప్లీజ్ మీరైనా నన్ను కాపాడండి కదా అని ముగ్గురిని 3 రకాలుగా పిలుస్తూ మరీ అర్జిస్తుంటే వాడి చేష్టలకి నవ్వుతూ, అబ్బా క్యా సీన్ బావా, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఎక్సైట్ అవుతూ మరీ చూస్తున్నాడు సిద్ధు. అమ్మా సారు, ఆఖరికి మీరు కూడానా అని భయంగా అత్తవైపు చూస్తూ, హిహి, అది సారీ అత్తు, ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నీ ముద్దుల అల్లుడిని క్షమించేవా ప్లీజే అని ముద్దుగా అడుగుతుంటే, చంపుతానాయాల 10 దాటుతుంది టైము, ఇంతసేపు పడుకునేది, పట్టు టిఫిన్ తిని ఫస్ట్ అంటూనే నోట్లో కుక్కేసింది దోశని. బార్లా తెరిచిన నోటిని గప్పున మూసేసుకొని, అబ్బా ఏముందత్త దోశ, ఎన్ని రోజులైందో తిని అంటూనే ఆకలి మీద ఉన్నట్టున్నాడు పాపం. గబగబా లాగిచ్చేస్తున్నాడు రాధ చేతుల్లో ఉన్న ప్లేట్ని లాక్కొని మరి. వాడి ఆకలి చూసి కాస్త బాధ కలుగుతుంటే, దున్నపోత, ఇంత ఆకలి పెట్టుకొని అలానే పడుకుంటావా, చంపుతా ఇంకోసారి ఇలా చేసావంటే బాధతో పలుకుతుంది రాధత్త గొంతు. అత్త కళ్ళల్లో మాటలోని బాధని పసిగట్టిన కార్తీక్కి కళ్ళలో వాటర్ వస్తుంటే, లవ్ యూ అత్తు, సారీ కదా, ఇంకెప్పుడు ఇలా పడుకోను తింటూనే కళ్ళలో వాటర్తో మాట్లాడేస్తున్నాడు కార్తీక్ గాడు కొండముచ్చుగా. ఆకలైనప్పుడే లేవాలని తెలవదాపే నీకు అంటూ వెనక నుంచి కార్తీక్ గాడి తలపై కొట్టేస్తుంది షాలు. ఆహా వదినా, అదే కదా అంటూ రైట్ సైడ్ శైలు, లెఫ్ట్ సైడ్ గీతు పాపం వాడి తలకాయతో ఒక ఆట ఆడేసుకుంటుంటే, ఒసే నన్ను ఫస్ట్ తిననియ్యండే దెయ్యాలారా. మేము దెయ్యాలమా? అంతేగా మరి. నిన్ను అంటూ మీదకి పోతుంటే, అత్తు అంటూ రాధ వైపు గారాలిపోతూ చూస్తాడు కార్తీక్. వాడి క్యూట్ ఫేస్ని నవ్వుతూ, సర్లేండి ఫస్ట్ వాడిని తిన్నివ్వండి, తిన్నాక ఆడుకుందాం కానీ. అమ్మో అత్త, నువ్వెప్పుడు ఇంతే, పో ఏడ్చావులే, తిని ఫస్ట్ కసురుతాడు కిరణ్. నిహి అలాగే మామ. వాడి చేష్టలకి నవ్వుకుంటూనే తాపిగా వచ్చి సిద్ధు భుజంపై వాలిపోతాడు కిట్టిగాడు. వాడిని గుర్రున చూస్తూనే, ఎర పొట్టిగా, వీడితో పాటు చేరిపోయి నువ్వు కూడా మందబుద్ధే లెక్క బద్ధకస్తుడిగా తయారవుతున్నావా? అయ్యో సార్, వాడు నా వల్ల కాదు, నేనే వాడి వల్ల మడ్డిగాడిని అయిపోతున్నా. నోట్లో కుక్కుకున్న దోస్తోనే మెల్లిగా నములుతూ సగం మాట్లాడుతున్నాడా గాడిద. రే, ఫస్ట్ ఆ ముద్దని మింగి మాట్లాడు, పొరబోతుంది లేదంటే ప్రేమగా మందులిస్తూనే రత్నమ్మతో చెప్పి వేడివేడి దోశలు వేపిస్తుంది రాధా కార్తీక్ కోసం. ఇలా వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే కుహు అంటూ దగ్గుతూ, అసలు మేము ఒకళ్ళం ఇక్కడికి వచ్చామన్న ధ్యాస కూడా లేదే ఎవరికి అని నవ్వుతూనే అంటుంది మాలిని, షాలు వాళ్ళ మదర్. ఆవిడ మాటలకి అటుగా చూసిన అందరికీ షాలు వాళ్ళ పేరెంట్స్, అలాగే వాళ్ళతో పాటు లక్ష్మి, గీతు వాళ్ళ మదర్ కూడా అక్కడే ఉండడం గమనించి, అరే మమ్మీ డాడీ ఎప్పుడొచ్చారు మీరు అని ఎక్సైట్ అవుతూనే వాళ్ళ వైపుకి పరుగందుకుంటుంది షాలు. తాను ఉన్న ఎక్సైట్మెంట్లో ముందర ఏమున్నాయో కూడా చూసుకోనంత ఆత్రంగా వెళ్తుంటే, ఇందాక వీళ్ళు చేసిన గోలకి ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడంతో చూసుకోక టేబుల్కి తగులుకొని స్లిప్ అయి పడిపోతున్న షాలుని చూసి వెంటనే గాల్లో ఆపేస్తుంది శైలు. షాలు జాగ్రత్తరా అందరికంటే ముందుగా పలికింది తన ప్రియుడి గొంతు. వాళ్ళ పేరెంట్స్ కంటే ముందే, ఎంతైనా ప్రాణం కదా అదంటే. అందుకే తనపై ఉన్న ప్రేమను చూపించడంలో ఎప్పుడూ అందరికంటే ఒక మెట్టు ముందంచులోనే ఉంటాడులేండి మన మను బేబీ. అంత సడన్గా కాలు తట్టుకొని కింద పడిపోతుంది అనుకున్నా తన హార్ట్ దడదడమంటూ కొట్టేసుకుంటున్నా తను కింద పడకపోవడంతో మెల్లిగా ఊపిరి పీల్చుకుంటూ శైలు ద్వారానే చిన్నగా భూమి మీద తన పాదాల్ని నిలుపుతుంది. యాజ్ యూజువల్గానే మ్యాటర్ తెలిసిన అందరూ షాలు పడలేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటే, అసలు మ్యాటర్ తెలియని కొత్త ముఖాలు మాత్రం ఫేస్లో ఉన్న అన్ని ఎక్స్ప్రెషన్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఆశ్చర్యానికి మాత్రం చోటు కల్పించి కంటి రెప్ప కూడా వేయకుండా అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని రీతిలో బిత్తరపోయి మరీ చూస్తున్నారు కొత్తగా వచ్చిన ముగ్గురు. కంగారుగా షాలు దగ్గరకు వచ్చి, షాలు నీకేం కాలేదు కదనే అని తనని తడిమి చూస్తుంటే, మను నాకేం కాలేదు మా, బానే ఉన్నా, చూడు నువ్వు కూలుగా ఉండు అంటుంది చిన్నగా మనోజ్ చెంప తడుతూ. కొంచెం చూసుకొని వెళ్ళే రాక్షసి నెట్టేస్తాడు నెత్తి మీద. అబ్బా సర్లేరా, ఎందుకలా కొడతావు అంటూనే వాళ్ళ పేరెంట్స్ వైపు తిరిగి చూస్తుంటే ఇప్పటికీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారలేదు. అది గమనించిన ఇంటి సభ్యులు, ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలో అంటూ అందరూ ఒకేసారి శైలు వైపు చూస్తారు. వాళ్ళ చూపుల్ని తట్టుకోలేక హిహిహి
అని నవ్వుతూనే సిద్ధు దగ్గరికి వెళ్ళిపోయి తన చేతిని గట్టిగా పట్టేసుకుంటూ, కన్నా ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలే అని సిద్ధుని చూస్తే తను కూడా తన్నే చిరుకోపంగా కళ్ళతోనే గుచ్చుతూ మరీ చూస్తుండడం కనిపించి చిన్నగా గుటుకలు మింగుతూ, హిహి సారీ ఏదో పొరపాటున వదిన డేంజర్ అని తెలియగానే ఆటోమేటిక్గా నా మైండ్ రియాక్ట్ అయిపోయింది బేబీ, నన్నేం చేయమంటావు అంటుంటే అప్పటి వరకు నవ్వుతూ చూస్తున్న తన చూపు అలాగే మెదడు ఆలోచనలు ఒక్కసారిగా తన మాటలకి ఆలోచనల్లో పడిపోతాయి సిద్ధుకి. కొంచెం తమరి హస్తప్రయోగాలు ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలకి అందరి ముందు పెట్టడం మానుకోయే బుల్లి రాక్షసి. ఇలాంటి పనులు చేస్తే తెలియని వాళ్ళకి మేమేమని సమాధానం చెప్పేది? శైలు తలని పట్టుకొని ఊపేస్తూనే అనేస్తాడు మనోజ్. అబ్బా అన్నయ్య, నన్ను తర్వాత అయినా సతాయిద్దులే, కానీ ముందు అత్త మామ పిన్ని ఇంకా అలానే ఉన్నారు, వాళ్ళ సంగతి చూడండి ఫస్ట్ అంటుంది సిద్ధు చేతిలోకి తన ముఖాన్ని దాచిపెట్టుకుంటూ. దొంగపిల్ల అని ముద్దుగా కసురుతూనే కిరణ్ దంపతులు ఇద్దరూ కలిసి ప్రేమగా ఆహ్వానిస్తారు రాజీవ్ దంపతుల్ని అలాగే లక్ష్మిని. వాళ్ళటు వెళ్ళగానే మైండ్ మొత్తం తన ఆలోచనలే గిర్రున తిరిగేస్తుంటే ఒక్క సెకండ్ కూడా ఒక చోట చూపు నిలవలేక బేబీలరా అంటూ లాక్కుపోతాడు శైలుని సిద్ధు తన రూమ్లోకి. కన్నా ఏమైంది అంటూనే తన వెంట వెళ్తుంది శైలు. లోపలికి వచ్చేసి డోర్ వేసేసి కంగారుగా అటు ఇటు తిరుగుతూ, శైలు ఇందాకేమన్నావే, ఏది మళ్ళీ ఒకసారి చెప్పు అని కంగారుగా అడుగుతుంటే, సిద్ధు ఏమైంది? తన కంగారేంటో అర్థం కావట్లేదు శైలుకి. అబ్బా ఫస్ట్ ఇది చెప్పు బేబీ, నీకు షాలు నెల డేంజర్లో ఉంది అని తెలియగానే నీకన్నా ముందే నీ మైండే ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయిందా? ఇదే కదా ఇందాక నువ్వు చెప్పావు. తన టెన్షన్ చూస్తూనే అవును సిద్ధు అని మెల్లిగా తలాడిస్తుంది. సిద్ధు మైండ్ అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. మెదడులో రగులుతున్న వింతైన ఆలోచనలతో ఆలోచిస్తూనే మెల్లిగా వెళ్ళి మంచంపై కూర్చొని కంటి గుడ్లని స్పీడ్గా అటు ఇటు గిర్రున తిప్పేస్తూ మరి దేని గురించో ఆలోచిస్తుంటే తన పరిస్థితి ఇంచు కూడా అర్థం కాక, కన్నా ఏమైందిరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ దగ్గరకు వస్తుంది శైలు. తన దగ్గరకు వచ్చినా ఎంత పిలిచినా చల్లం లేదు సిద్ధులో. కన్నా కన్నా అంటూ తన భుజాన్ని పట్టుకొని గట్టిగా ఊపేస్తూ మరీ పిలుస్తుంటే శైలు స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి తలెత్తి తన్నే చూస్తూ స్పీడ్గా పైకి లేచి శైలు ముఖాన్ని దోసెట్లో గట్టిగా పట్టేసుకొని, బేబీ నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కాదు నాన్న, నీలో చాలానే ఎన్నో తెలియని సూపర్ న్యాచురల్ పవర్స్ దాగున్నాయి. అవి మనలో ఎంతగా ఉంటే అంత ప్రమాదం మనకి దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు నీ మైండ్కి కూడా పవర్ గురించి తెలియడంతో ఇలా ఏదైనా ప్రమాదం అని నీ మెదడుకి సంకేతాలు వెళ్ళిన మరుక్షణమే నీలో ఉన్న ఈ పవర్స్ నీకన్నా ముందే రియాక్ట్ అయిపోతాయి బేబీ. అది చాలా డేంజర్ నాన్న. ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ మెదడుని ఎప్పుడూ నీ ఆధీనంలోనే, నీ చెప్పు చేతుల్లోనే ఉంచుకోవాలి. అలా కాదని నీ మెదడు నీ మాట మీరి తన పని చేయడం స్టార్ట్ చేస్తే అది ఏం చేస్తుందో ఎలా చేస్తుందో కూడా దానికే తెలియకుండా అన్ని పనులు చేసేస్తుందిరా. అందుకే చిట్టి, వింటున్నావా? ఇద్దరి కళ్ళు ఒకరి మీద ఒకరికే స్టిక్ అయిపోతాయి. సిద్ధు చెప్తుందంతా షాకింగ్ ఫేస్తోనే వింటుంది శైలు. తన కళ్ళలోకి చూస్తూ ఆ షాకింగ్ ఫేస్కి ఒక చిట్టి ముద్దు ఇచ్చేసి, ఇన్ని రోజులు నీ పవర్ సంగతి నీ మెదడుకి చేరలేదురా, నీకు తెలిసిందే ఈ మధ్య, ఇంకా వాటికి అంత త్వరగా ఎక్కడ తెలుస్తాయిలే, కానీ ఇన్ని రోజులు నీ మెదడుకి నీ పవర్ గురించి తెలియలేదు, అందుకే అంతగా ప్రాబ్లం లేకుండే. బట్ ఇప్పుడు అది తెలిసిన మరుక్షణమే రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది అని తెలుస్తుంటేనే నాకు భయం వేస్తుంది. సిద్ధు భయం అనగానే శైలు కళ్ళల్లో ఎందుకో తెలీదు కొద్దిగా భయం చోటు చేసుకుంటుంది. భయమా? ఎందుకన్నా? అదే భయంతోనే కళ్ళని మెల్లగా టపటపా కొడుతూ అడుగుతుంది శైలు. అదే బేబీ, చెప్పా కదా నాన్న, వన్స్ నీ పవర్స్ కంట్రోల్ని నీ మైండ్కి ఇచ్చేస్తే అది ఏం చేస్తుందో ఎలా చేస్తుందో దానికే తెలీదు. ఈ న్యాచురల్ పవర్స్ కోసం ఏవేవో శక్తులు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయిరా. అలా ఎందుకుంటాయన్న దానికి రీజన్స్ ఉండవు. వాటికి కూడా మనకున్న ఈ శక్తులు అతీంద్రియ శక్తుల్లో భాగం కావాలి, మాకు వాటి పవర్ తీసుకోవాలి అని ప్రతి క్షణం కోరుకుంటూనే ఉంటాయి. అందుకే ఎప్పుడైతే నీ మెదడు బలహీనత వాటికి తెలుస్తుందో అప్పటి నుంచి నీ మైండ్ ద్వారా నిన్ను వాటి సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. నువ్వు అనొచ్చు, శరణ్యుడు పూర్తిగా అంతమైపోయాడు కదా, వాడితోనే భూమి మీద ఉండే ఎన్నో దుష్ట శక్తులు కూడా పోయి ఉంటాయి కదా సిద్ధు అని. కానీ ఇది భూమిరా, ఈ భూమిపై ఎల్లప్పుడూ ఏదో ఒక నెగిటివ్ స్టేరింగ్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి మా. అవి ఒక చెడు గాలి కావచ్చు, జంతువులు కావచ్చు, బ్యాడ్ ఫీచర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనలో ఉండే ఈ పవర్స్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాయి. అందుకే అంత శక్తి కలిగిన మన కిట్టిగాడు కూడా ఈ భూమిపై ఉండే ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్కి వాడి రూపం పొందలేకపోతున్నాడు. అందుకే బేబీ, ఇప్పటి నుండి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీకన్నా ముందే నీ మైండ్ రియాక్ట్ అవుతుంది. కానీ అది రియాక్ట్ అయ్యేలోపు
నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తూ నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే నీ మైండ్ నీ మాట వింటూ నీ కంట్రోల్లో ఉండగలదు. ఏదైనా డేంజర్ ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఒక పక్క నీ మైండ్ని కంట్రోల్ చేస్తూనే ప్రమాదంలో ఉన్న వాళ్ళని న్యాచురల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేయమా. సిచ్యువేషన్ మరీ క్రిటికల్గా ఉంటే తప్ప నీ పర్స్ని ఓపెన్ చేయకే. ఇలా కొంచెం కొంచెంగా చేస్తూ నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు బేబీ. అర్థమవుతుందా నాన్న? పాపం సిద్ధు కళ్ళల్లో ఇదంతా చెప్తున్నంతసేపు భయం అలానే ఉంది. కన్నా అంతా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ నువ్వెందుకే మరీ అంతలా భయపడుతున్నావు? మెల్లిగా చెప్తూనే బలంగా సిద్ధుని హత్తుకుంటూనే అడుగుతుంది శైలు. తన మాటలకి అంతసేపటి తర్వాత రెప్పవాల్చి చిన్నగా ఒక నవ్వు నవ్వి తన నుదుటిపై ముద్దు పెడుతూ, నీకు వాటి సంగతి పూర్తిగా తెలియదు నాన్న. మా శక్తుల గురించి అలాగే వాటిని కంట్రోల్ చేసే పద్ధతి గురించి చిన్నప్పటి నుంచి మాకు చాలా చాలా శిక్షణ నేర్పిస్తారా. అలా చెప్పినప్పుడు సరిగ్గా చేయలేని వాళ్ళు ఆ శక్తులకి అర్హులు కారు అనేసి వాళ్ళకున్న ఆ శక్తులే వాళ్ళని. ఆ పై మాట చెప్పలేక ఆగిపోతాడు సిద్ధు. సిద్ధు గొంతు తడపట్టం చూసి, కన్నా కన్నా నేను కంట్రోల్ చేసుకుంటానన్నా, ప్లీజే, నువ్వు ఉన్నావు కదా, నాకన్నా ఉన్నాడు కదా, దగ్గరుండి నాకు బాగా నేర్పిస్తాడు. నాకేం కాదు బేబీ, నువ్వు ఇలా బాధపడకే. సిద్ధు ముఖంలోకి చూస్తూ చెప్తుంది శైలు. అలాగే బేబీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు వెంటనే చెప్పేనా అన్నా, నేనే మెంటలోని అని తల కొట్టుకుంటూ, ముందే ఈ విషయాల గురించి నీకు వార్న్ చేయాల్సింది, కానీ ఎలా మర్చిపోయానో ఏమో మర్చిపోయాను, లేకుంటే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు. భయపడక్కన్నా, నాకేం కాదులే అంటూనే గట్టిగా హక్ చేసుకుంటుంది శైలు. తన వెచ్చటి స్పర్శకి అప్పటి వరకు దడదడమంటూ కొట్టుకుంటున్న గుండెకి శాంతిని చేకూర్చి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటూ, నా బంగారం అంటూ తన బుగ్గను ముద్దు పెట్టేసి గుండెలకి హత్తుకుంటాడు సిద్ధు. వీళ్ళు మాట్లాడుకున్నదంతా సిద్ధు కంగారుగా చూసి వాళ్ళ వెనకే వచ్చి మొత్తం వినేసి ఉంటారు మనోజ్, తనకి తెలియకుండా షాలు. వీళ్ళు ఎవరికీ తెలియకుండా ఎవరు మరి వినేశారో. వాళ్ళు ఎవరు అనేది నాకైతే తెలియదబ్బా, తర్వాత వస్తుందిలేండి. వీళ్ళెవరికీ తెలియకుండా చూస్తున్నా ఆ ఎవరై ఉంటారు? చూద్దాం, వెయిట్ చేయండి. ఈ రోజుకి మరింతే, ఇంకుంటాము. ఇట్లు మీ సౌజిప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.